श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। श्रीपादराजं शरणं प्रपद्ये, श्रीपादराजं शरणं प्रपद्ये, श्री साईनाथं शरणं प्रपद्ये, శ్రీ సాయినాథం శరణం ప్రపద్యే. అందరికీ ఆత్మీయ వందనాలు. మన గురుపదం వాట్సాప్ గ్రూప్లో అనేక మంది కోరినందు చేత శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని ఒకసారి మనం సత్సంగం చేసుకున్నామమ్మా. మరి దాన్ని మీ ద్వారా కొంచెం విశ్లేషణాత్మకంగా ఆ యొక్క పాదవల్లభుని కృపతో మనందరం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అన్నటువంటి సందర్భంలో మీ అందరి ముందుకి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని తీసుకొస్తూ ఉన్నా. మొట్టమొదటి అధ్యాయం శ్రీ వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతం. కానీ దత్తావతార దత్త పరంపరలో ఉన్నటువంటి మొట్టమొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. వారు దత్తావతారంలో ఈ కలియుగంలో మానవ రూపంలో మన రాజమండ్రి దగ్గర ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి దగ్గర నుంచి పిఠాపురం అనేటువంటి గ్రామంలో ఆ యొక్క భగవత్ కార్యాన్ని ఆయన నెరవేర్చే విధంగా అక్కడ సంభవించారు శ్రీపాద శ్రీవల్లభుల వారు. మరి అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని, మరి వారు చేసినటువంటి, మనకి శ్రీకృష్ణ పరమాత్మ చిన్న వయసులో చేసినటువంటి అనేక లీలల్ని మనం తెలుసుకోవాలి అంటే మనం భాగవతంలో తెలుసుకుంటాం. అలాగే మన శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆ దత్తావతార పరంపరలో ఉన్నటువంటి మొదటి అవతారమైనటువంటి ఆ తండ్రి దత్త పంచకంలో మొదటి అవతారం గమనించగలరు. దత్త పంచకంగా చెప్పబడేటువంటి వారు శ్రీపాద శ్రీవల్లభులు, మరియు నృసింహ సరస్వతి స్వాముల వారు, మరియు శ్రీ మాణిక్య ప్రభులు వారు, మరియు శ్రీ అక్కలకోట మహారాజు అయినటువంటి స్వామి సమర్థ గారు 5వ అవతారం షిరిడీ సాయినాథుల వారు. వీరిని దత్త పంచకము అనే పిలువబడతారు. అటువంటిది మన ఆంధ్ర రాష్ట్రానికి కలిగినటువంటి అద్భుతమైన వరం శ్రీపాద శ్రీవారు. ఆ యొక్క నామంలోనే తెలియని ఆకర్షణ శక్తి దాగి ఉంటుంది. ఆ యొక్క మనకు ఆ నామ ఉచ్చారణ చేసేటప్పుడు మన హృదయ తరంగాల ఆ శబ్దాన్ని వింటే చక్కగా గమనించగలిగితే అంతటి ఆనందకరంగా ఉంటుంది. అదొక రకమైన మధురానుభూతినిస్తూ ఉంటుంది. అది శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఇది. మరి ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభుల జన్మవృత్తాంతం కన్నడ వాసులైనటువంటి శంకర భట్టు ద్వారా మనకి అందజేయబడింది. దాన్ని మన యొక్క పిఠాపురం సంస్థానం వారు మనకి వారి 32వ తరంలో బయటకు వస్తుందని అప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు ఇచ్చినటువంటి మాటగా ఇది ప్రకారం 32వ తరంలో అది బయటకు వెలువడడం జరిగింది. వారి యొక్క ద్వారా పిఠాపురం సంస్థానం నుంచి వచ్చినటువంటి ఈ శ్రీపాద శ్రీవల్లభుల వృత్తాంతంలో మొట్టమొదటిది. ఎప్పుడైనా కూడా ఒక రచనను కానీ ఒక కార్యక్రమాన్ని కానీ ఎవరన్నా ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క గురువుల్ని, తల్లిదండ్రులను, దాని యొక్క వారి యొక్క వంశ దేవతలను అందరినీ కూడా ప్రశంసించడం జరుగుతుంది. అలా మనకి ఇక్కడ ఈ యొక్క శంకర భట్టు ఏమంటున్నారో చూద్దాం. ఆయన మొట్టమొదట మనకి ఎవరినైనా మనం మన అవరోధాలు తొలగాలి, చక్కగా కార్యక్రమం ముందుకు వెళ్ళాలి అంటే
మనం ఆరాధించేటువంటి దైవమైన శ్రీ మహాగణాధిపతికిను శ్రీ మహాసరస్వతిని మరియు అస్మద్గురు పరంపరకు అని అన్నాడు. ఒక ఏ గురువో చెప్పలే, అస్మద్గురు పరంపర అంటే ఒక గురువు నుంచి మరొకరు ఎలా ఉద్భవించారు అలాంటి ఆ గురు పరంపరకును మరియు జగద్గురువుగా మనందరికీ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానునికిను సమస్త దేవీ దేవతాగణములకును ప్రణమాంజములను సమర్పించి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతరణ అన్నాడు. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, దత్త పంచకంలో మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. అలా దత్త యొక్క అవతారంలో 8గా చెప్పబడుతున్నాడు. వైభవమును వర్ణింపదలిచాను అని చెప్పి ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ దత్తాత్రేయుడు ఎవరు ఏంటి అని చెప్తూ ఉన్నాడు. శ్రీ దత్తాత్రేయుడు నిత్యనూతనుడు, అతి ప్రాచీనుడు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో పిఠాపురం నందు, ఆయన ఆంధ్రదేశం నందు ఉన్నటువంటి పిఠాపురంలో ఆయన వచ్చారు. రామనందు శ్రీపాద వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు గాను పండితు అంతే కదా, సాక్షాత్ స్వయంభుగా వెలిసినటువంటి భగవంతుని గురించి చెప్పాలంటే ఎవరి వల్ల అవుతుంది? అందుకే మన సాయి హారతుల్లో కూడా మనం చెప్తూ ఉంటాం, అనంత ముఖములు కలిగినటువంటి ఆదిశేషుని వల్ల కూడా కాదు ఆ యొక్క భగవంతుని యొక్క లీలు. ఇంకా మరి సామాన్యమైనటువంటి మనవారి వల్ల ఏమవుతుంది? ఆయన ఇంకా ఏమంటున్నాడు, అటువంటిది ఎంత మాత్రము విద్యా గంధము లేనటువంటి అల్పజ్ఞుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలం వారి సంకల్పమే. మన సాయి సచ్చరితను అందించినటువంటి హేమట్ పంతు గారు కూడా అది అన్నారు, నాకు శృతి స్మృతి అనేటువంటి 2 నేత్రములు లేవు, నేను అటువంటి మహాయోగిని గురించి నా పక్క స్నేహితుని గురించే నాకు తెలియదు, మరి నేను ఎలా వర్ణించగలను? అది నిరహంకారమైనటువంటి, ఇది నాది ఏదీ లేదు అనేటువంటి స్థితిలో గురువు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహ ధార అన్నమాట అది. అందుకని దైవాజ్ఞ వారి దివ్యాశీస్సుల వల్లనే నేను సర్వజనులకు వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ శంకర భట్టుది ఏమీ లేదయ్యా, నిమిత్త మాత్రుడు, కేవలం ఆ దత్తస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేతనే నేను మీకు అందరికీ వారి చరితామృతమును అందిస్తున్నాను అని చెప్తూ ఇక్కడ అంటున్నారు. ఇప్పుడు ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నారు. నాయనలారా, నా పేరు శంకర భట్టు, నాది కర్ణాటక దేశస్థుణ్ణి, స్మార్తుడను, భారద్వాజ గోత్రుడను. ఆయన గోత్రాన్ని కూడా చెప్పారు. శ్రీకృష్ణ భగవాను దర్శనార్థం అట ఆయన ఉడిపి క్షేత్రానికి వెళ్ళాడట. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడు, చూడండి ఎంత చక్కటి వర్ణన చెప్తాడంటే, నేను ఉడిపి క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఆ శ్రీకృష్ణ దర్శనార్థం వెళ్ళినప్పుడు నెమలి పింఛంతో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడు ముగ్ధ మనోహర రూపంతో దర్శనమిచ్చి, నాయన శంకర భట్టు, నీవు కన్యకా పరమేశ్వరి, కన్యాకుమారిలో ఉన్నటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనం చేసుకోవయ్యా అక్కడికి వెళ్ళి అని చెప్పి ఆజ్ఞాపించాడట. అంటే ఆయనకి ఆ భగవత్ వాణ్ణి వినగలిగినటువంటి ఇది ఉంది, ఆ భగవత్ వాక్కుని వినగలిగాడు శంకర భట్టు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. మరి అక్కడి నుంచి ఎలా ఆయన మలుపు తిరుగుతుందో చూద్దాం. నేను సరే స్వామి యొక్క ఆజ్ఞ మేరకు కన్యాకుమారికి వెళ్ళి ఆ కన్యకా పరమేశ్వరుని దర్శించి అక్కడ సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానాలను ఆచరించాను. అలా ఆచరించినటువంటి నేను ఒకానొక మంగళవారం ఎర్రని పుష్పమును చేతబట్టుకుని దేవీ దర్శనానికి వెళ్ళాను. దేవీ దర్శనానికి వెళ్ళగానే అక్కడ ఆ చేతిలో ఉన్నటువంటి ఎర్ర రంగు పుష్పాలని ఆ యొక్క పూజారి దేవికి సమర్పించారు. సమర్పిస్తూ ఉండగా అంబ నా వైపు చూసి కరుణాపూరిత దృష్టితో, చూడండి, ఒక తల్లి బిడ్డల వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఏమన్నాడు, అంబ నా వైపు చూసి అనేసి ఇలా నా వైపు కరుణారస దృష్టితో చూసి, హరే శంకరా, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించాను. ఓ అమ్మ అనుగ్రహించేసింది. ఇంకేంటి, నీవు ఇప్పుడు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల దాన్ని దర్శించి నీ జన్మ సార్థకం చేసుకోపో అని చెప్పిందట అమ్మ.
సరే శ్రీపాద శ్రీవల్లభుల దర్శన మాత్రమునే నీ మనసునకు ఆత్మకు సర్వేంద్రియములకు అనిర్వచనీయమైనటువంటి ఆ యొక్క అనుభవం కలుగుతుంది అని చెప్పింది. ఇక్కడ అమ్మ ఏం చెప్పింది? ఇతని జన్మ యొక్క ఇదికి కావలసిన రుణానుబంధం చేత చేరబడవలసినటువంటిది, గత జన్మ పుణ్యముల వల్ల చేరవలసినటువంటి గురువు దగ్గరికి చేరుస్తూ ఉంది ఆ తల్లి. సరే, శంకర భట్టు అంబ అనుగ్రహం పొంది ఆ యొక్క కన్యాకుమారి అనేటువంటి పుణ్యధామాన్ని వదిలి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. అలా సాగిస్తూ ఉన్నటువంటి ఇదిలో ఆయన ఆ చెరువులో ఉన్నటువంటి మరుత్వమలై అనేటువంటి గ్రామానికి వచ్చాడట. ఆ మరుత్వమలై అనేటువంటిది ఎటువంటిది అంటే, శ్రీ హనుమంతుడు ఆ లక్ష్మణ ప్రభువులు వారిని రక్షించేందుకు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చారు కదా, ఆ సంజీవిని పర్వతం తిరిగి తీసుకువెళ్ళేటప్పుడట ఆ సంజీవిని పర్వతం యొక్క ఒక ముక్క అక్కడ జారి కింద పడిందట. అందుకనే దాన్ని మరుత్వమలై అని చెప్పి పిలవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినటువంటి శంకర భట్టు ఆ కొండ అసలు ఎంతో సుందరంగా అతని మనసుకి హృదయానంద పరవశాన్ని అందిస్తూ ఉందట. అప్పుడు దానిలో కొన్ని గుహలున్నాయి. ఎక్కడికైనా మనం ఒక ప్రదేశానికి ప్రశాంతమైనటువంటి ఇదిలోకి మనం ప్రవేశించినప్పుడు మనకి తెలియకుండానబ్బా ఇక్కడ ఎవరైనా మహాత్ములు ఉన్నారేమో, వారి దర్శనాన్ని పొందుతామనేటువంటి కుతూహలం కలుగుతుంది. అది సాధకుని యొక్క సహజ లక్షణం. అలాగే శంకర భట్టు హృదయంలో కూడా ఈ యొక్క పరిసరాల్లో ఎవరైనా ఉన్నారా, ఏదో ఈ గుహల్లో, ఇక్కడ అనేక గుహలు ఉన్నాయి కదా, ఈ గుహల్లో ఏదో ఒక మహాత్ముణ్ణి కనిపించకపోతాడా, ఆయన దర్శించకపోతానా అని వెతుకుతూ ఉన్నాడట శంకర భట్టు. అటువంటి సందర్భంలో ఆయన అదృష్టరేఖ భాగం ఎడల నేను దర్శించకపోతానన్నాడు. సరే, అలా దర్శిస్తూ కుతూహలపడుతున్నటువంటి శంకర భట్టుకి ఒక గుహ దగ్గర మహాత్ముల సంగతి దేవుడికి ఎరుగా ఒక పెద్ద వ్యాఘ్రం కనిపించిందట. పులి కనిపించగానే ఇంకా అసలు పై ప్రాణాలు పైనే పోతాయిగా, గజగజ వణికిపోతూ ఈయన సర్వాంగముల యందు భయము పుట్టింది, వణుకు దడ పుట్టింది. భయవిహ్వలుడైనటువంటి నేను భయం చేత ఏమే ఆర్తత్రాణ పరాయణుడు అంటారు కదా భగవంతుణ్ణి, శ్రీపాద శ్రీవల్లభ దత్త దిగంబర, ఓ దత్తప్రభు అంటూ బిగ్గరగా వచ్చాడట. ఎప్పుడైతే ఈయన నోటి నుంచి ఆ శ్రీపాద శ్రీవల్లభ నామము, దత్తనామము బయటికి వెలువడిందో అప్పుడు ఆ యొక్క పెద్ద పులిగా ఉన్నటువంటి ఆ జంతువు ఏదైతే ఉందో అది సాధు జంతువుగా మారిపోయి నిశ్చలంగా అక్కడే ఉండిపోయింది. కానీ శంకర భట్టు వేసినటువంటి కేకలకు గుహలో నుంచి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చాడట. ఎవరు ఏంటి చూద్దామనేసి. అప్పుడు ఆ విధంగా మరుత్వమలై ప్రాంతమంతా ఈ యొక్క నామం ప్రతిధ్వనించేసిందట. ఆ నామానికి వచ్చాడు. అప్పుడు ఆ వృద్ధ తపస్వి బయటకు వచ్చి శంకర భట్టును చూడగానే అంటున్నాడు, నాయనా నీవు ధన్యుడవు. శ్రీదత్త ప్రభు ఈ కలియుగంలో శ్రీవల్లభ నామమును అవతరించారని మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి యందు ఉండు పరమహంసలకు మాత్రమే అది వేద్యము నాయనా. కానీ నీవు అదృష్టవంతుడు కావునే ఇచ్చటకు రాబడితివి. ఇది అనేక మంది మహాత్ముల చేత తపస్సు గావింపబడినటువంటి తపోభూమి మరుత్వమలై. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల వారి దర్శన భాగ్యం కలుగుతుంది నాయనా అని చెప్పి ఈ గుహద్వారం ఉన్నటువంటి ఈ పెద్ద పులి ఒక చక్కటి జ్ఞాని. ఈ జ్ఞానికి నీవు ముందర నమస్కరించుకో అని చెప్పి ఆ వృద్ధ తపస్వి శంకర భట్టుని ప్రోత్సహించాడు. ఇప్పుడు ఎప్పుడైతే చెప్పగానే ఆ శంకర భట్టు వినయంగా ఆయనకి నమస్కరించాడు. ఆ పెద్ద పులి రూపంలో ఉన్నటువంటి జ్ఞానికి నమస్కరించాడు. వెంటనేనట ఆ పెద్ద పులి నమస్కారం అందుకోగానే చక్కగా మనం ఎలా అయితే ఉచ్చరిస్తామో అలాగా ఓ
అని ఓంకార ఉచ్చారణ చేసిందట ఆ తల్లి. ఆ చేయగానే చేసి మరలా ఆ యొక్క ఓంకార ధ్వని ఆ యొక్క ప్రదేశం అంతా కూడా కొండ గుహల్లో ప్రతిధ్వనిస్తూ పదే పదే వినిపిస్తూ ఉందట. అంతలోనే మరలా పెద్ద పులి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అంటూ మార్లు చెప్తూ ఆలపిస్తూ ఉందట. అసలు ఈ పులిని చూసి భయపడ్డాడు. నామం వినగానే సాధు జంతువుగా మారిపోయింది. మరలి ఓంకార ఉచ్చారణ అద్భుతంగా చేసింది. మరలా శ్రీపాద యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉంది. ఈ యొక్క సంఘటనలకు అన్నిటికీ ఆశ్చర్యపోవడం శంకర భట్టు వంత అయిపోయిందట. మరి ఈ వింత దృశ్యం పెద్ద పులి యొక్క రూపమునందరి అణువులన్నీ కూడా విఘటనము చెంది ఆ యొక్క పులి రూపంలో నుంచి కాంతిమయ రూప దేహదారి అయినటువంటి ఒక అద్భుత జ్ఞాని బయలువెడలాడట. అప్పుడు పురుషుడు అభివ్యక్తుడయ్యాడు. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గాన ఆయన కాంతి దేహంతో వెడలిపోయాడట. వెడలిపోగానే ఎదుట ఉన్నటువంటి శంకర భట్టుకు ఎదురుగా ఉన్నటువంటి ఆ వృద్ధ తపస్వి అంటున్నారు, మందహాసం చేశాడు. చిరుదరహాసం చేసి శంకర భట్టును తనతో కలిసి గుహలోకి రమ్మని ఆహ్వానించాడట. అప్పుడు ఆయన వెంటనే మౌనంగా గుహలోకి ప్రవేశించాడు మన శంకర భట్టు. మరి ఆ గుహలోకి వెళ్ళగానే వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణను కాంచుదాం. వృద్ధ తపస్వి నేత్రయుగము నుండి కరుణారసం ప్రవహిస్తూ ఉంది. కేవలం తన సంకల్ప ప్రభావం చేతనే. అందుకే చూడండి, యోగులు వారి సంకల్పం చేతనే మనలాగా వాళ్ళకు వస్తు సముదాయంతో పనే లేదు. తన తపశ్శక్తిలో ఉన్నటువంటి కొంచెం ఫలితాన్ని అలా వాళ్ళు వ్యక్తపరుస్తారు. అలా ఆయన ప్రభావం అగ్నిని సృజించాడు. ఆ దివ్యాగ్నిలో హుతం చేసేందుకు కొన్ని పవిత్ర ద్రవ్యాలను మరియు కొన్ని మధుర పదార్థములను పండ్లను సృజించాడు. వైదిక మంత్రోచ్చారణ చేయొచ్చు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో ఆహుతం చేశాడట. చేసి ఆ వృద్ధ తపస్వి అంటున్నాడట, లోకంలో యజ్ఞాది సత్కర్మలన్నీ లుప్తమైపోతున్నాయి శంకర. పంచభూతముల వల్ల లబ్ధి పొందినటువంటి మానవుడై ఎవరైతే ఉన్నాడో పంచభూతాత్మకమైనటువంటి దైవమును విస్మరిస్తున్నాడయ్యా. దేవతా ప్రీతికరంగా యజ్ఞములు సలపవలను. ఎందుకు చూడండి అక్కడ చెప్పాడు, యజ్ఞములు ఎందుకు చేయాలయ్యా, ఎందుకు తలపెట్టాలి అంటే దేవతల యొక్క తృప్తి వారి యొక్క ప్రీతి కొరకు అన్నాడు. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందుతారు. సంతుష్టి చెందినటువంటి ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వారు మనకు వరాల జల్లులను కురిపిస్తారు. అది వారి అనుగ్రహం వలన ఎప్పుడైతే దేవతల అనుగ్రహం మనకు కలుగుతుందో మనకున్నటువంటి చుట్టూ ఉన్న సమస్త ప్రకృతి మనకి అనుకూలంగా మారబడుతుంది. ప్రకృతిలో ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు, అంతే కదా. జలం కావచ్చు, వాయువు కావచ్చు, ఏది కూడా ఈ పంచభూతాల్లో ఏది విజృంభించినా మనిషి యొక్క మనుగడేకే అసలు తావు లేనటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. అరిష్టాలు ప్రకృతి శక్తులను శాంతింపజేయకుండా అరిష్టాలు సంభవిస్తాయి. మానవుడు ధర్మ మార్గమును విడినలా ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగును. ఎంత చక్కగా చెప్పాడు. అందుకే ఇప్పుడు ఎన్నో రకాల అకారణమైనటువంటి ఎన్నో విపత్తులను మనం ఎదుర్కొంటున్నాం. ఈ విపత్తులన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే చెప్పేశాడు స్వామి. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు సంభవించును. లోకహితార్థము నేను ఆయన ఎందుకన్నాడు, పరోపకారం కోసం, అంటే లోకము యొక్క హితము కొరకు నేను ఈ యజ్ఞమును చేస్తున్నాను. యజనము అనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూశావు నాయనా. యజ్ఞ ఫలముగా చూడండి ఎంత అద్భుతమైన వరాల జల్లు కురుస్తుందో శంకర భట్టు మీద. ఆ ఉడిపి క్షేత్రానికి రావాలని సంకల్పించడం ఏంటి, ఆయన అమ్మ దగ్గరకు చేర్చడం ఏంటి, ఆయన దగ్గర శ్రీపాద వల్లభుల దగ్గర చేరమని చెప్పడం, ఈ దారిలో ఈ వృద్ధ తపస్సు కనిపించి చెప్తున్నాడు. అంటే ఇతనికి కావలసినటువంటి ఆయన ముందు చేసేటువంటి ప్రయాణానికి కావలసినటువంటి విశ్వాసం దృఢంగా ఉండేలాంటి ప్రోత్సాహం ఇక్కడ వృద్ధ తపస్సు రూపంలో చేయిస్తూ ఉన్నాడు శ్రీపాద శ్రీవల్లభులు. అన్నాడు, నాయన ఈ యజ్ఞమును చూసావు కదా నువ్వు, అలా యజ్ఞఫలంగా శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం నీకు తప్ప కలిగి తీరుతుంది నాయన అన్నాడు. సరే, ఇది చాలా లభ్యయోగం నాయన. అది లభ్యం, అందరికీ కూడా లభ్యమయ్యేటువంటిది కాదు, కానీ నీకు లభిస్తుంది. అనేక జన్మల నుండి
అనేక చేసుకున్న పుణ్యమంతయు ఒక్కసారిగా ఫలితమిస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అసాధ్యమైనది అలభ్యమైనది సాధకుని జీవితంలోనికి ప్రవేశిస్తుంది. అది అటువంటి అవకాశం నీకు లభించబోతుందన్నాడు. అప్పుడు ఈ ఆనందానికి అన్నిటికీ తలమునకలైపోతున్నటువంటి ఆ శంకర భట్టు వృద్ధ తపస్వికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడను కాను, అసలు నేను యోగిని కానయ్యా, నేను సాధకుడును కూడా కాను, అల్పగుణుడు. నా యందు పరిపూర్ణ కటాక్షము నుంచి నాకు గల సందేహమును నివృత్తి చేయదలచ కోరితిని. అప్పుడు ఆ వృద్ధ తపస్వి సమ్మతించారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా సిద్ధవరేణ్య, నేను ఆ కన్యకా పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాను. ఆ తల్లి ఇదిగో కురూపురం దగ్గరున్న శ్రీపాద శ్రీవల్లభులను దర్శించుకోమంది. అసలు ఇక్కడ తమ దర్శనం వ్యాఘ్ర రూపంలో ఉన్న మహాత్ముల దర్శనం, ఇద్దరి దర్శనం జరిగింది నాకు. కానీ వ్యాఘ్ర రూపం వరకు ఉన్న అటువంటి మహాత్ముడు అసలు ఎవరు? అంటే అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు నాయన? ఈ నా సంశయములకు ఉత్తరమనసంగి నన్ను ధన్యుణ్ణి చేయము అని చెప్పి శంకర భట్టు వినమ్రుడై ఆ యొక్క వృద్ధ తపస్విని అడిగాడు. అప్పుడు వృద్ధ తపస్వి ఆ వ్యాఘ్రేశ్వరుడు యొక్క జన్మ వృత్తాంతాన్ని ఆరంభించినటువంటి వృద్ధ తపస్వి అంటున్నారు, నాయన, ఆంధ్రదేశమునందు గోదావరి మండలమునందు అత్రి మహర్షి తపోభూమిగా అది చాలా ప్రసిద్ధిగాంచింది ఆ క్షేత్రము. కాబట్టి అక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ గ్రామం పేరేంటో తెలుసా? ఆత్రేయపుర గ్రామమునందు శ్రోతి అయిన కాశ్యపమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించాడు. మనకు ఆత్రేయపురం అనగానే ఇప్పుడు తరానికి ఏం గుర్తొస్తుంది? ఆత్రేయపురం పూతరేకులు అంటాం. కానీ ఒక మహాత్ముని జన్మకు కారణమైనటువంటి గొప్ప ఊరు ఆత్రేయపురం. ఆత్రేయపుర గ్రామనందు శ్రోతి అయిన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించాడు. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణం చేశారు. తండ్రి మహాపండితుడైనను అతను మాత్రము పరమసొంట అయ్యాడు. తండ్రికి ఉన్నటువంటి ఏమాత్రము ఆ విద్యాపారంగా కానీ ఏమీ ఆయనకి లేదు. కానీ విద్యాభ్యాసం ఎంతకాలం చేసినా సంధ్యావందనం కూడా చేయాలన్నటువంటి అసమర్థతతో ఉన్నాడు ఆ వ్యాఘ్రేశ్వరుడు. మరి వ్యాఘ్రేశ్వర శర్మట ఇవన్నీ ఏమీ చేయలేకపోయినా కానీ ఆయన ఒక నాన్ని మాత్రం అహంభో అభివాయే అని మాత్రము అనుకుంటూ ఉండేవారట. తోటివారి పలుకులు సూటిపోటి మాటలకు, అంతే కదా, ఒక వ్యక్తిని వాళ్ళ హృదయాన్ని అనేక మాటల ద్వారా ఛిద్రం చేయాలంటే అది మానవులకు మాత్రమే సాధ్యం, ఏ జీవి కూడా చేయలేదు. ఆ విధంగా అతన్ని అనేక పలు మాటలతో అందరూ బాధ పెడుతున్నప్పుడు అతని హృదయం అనేక రకాలుగా కలత చెందుతూ ఉండట. ఈ కలత చెందుతూ ఉండంటే ఆ యొక్క పుత్రుడు వృద్ధి లేని కారణంగా తల్లిదండ్రులు కూడా అతన్ని ఆదరించడం అనాదరణ అతనికి లభించేది, ఆదరించకుండా వదిలేశారు. సరే, హిమాలయమునందు ఆయనకు అనిపిస్తూ ఉంది ఇవన్నీ ఎక్కువైపోయి అతనికి బాధ ఎక్కువైపోతుంది. హిమాలయాలందు తపస్సులు ఉంటారు, వారి కటాక్షము చే ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు విని ఉన్నాడు. గ్రామంలో కూడా తిలదానాలు పట్టుటకు కానీ లేకపోతే అభావం ఏర్పడినప్పుడు ఆబ్దికములను పోవుటకు తప్ప ఎవరు కూడా ఈ వ్యాఘ్రేశ్వర శర్మను పిలవకపోయేటప్పటికి ఆయనకి మరీ వ్యధ ఎక్కువైపోయింది. ఆ వ్యాఘ్రేశ్వర శర్మకి ఆత్మనూన్యత అంటే తన గురించి తాను, అంతే కదా, ఎవరైనా నువ్వు వీరుడు సురుడు ఉన్నప్పుడు తెలియకుండా ఉత్సాహం చేత నేను పలానా అంటావు, నువ్వు ఇదేరా, అందుకనే ఎవరిని కూడా వాళ్ళు ఉన్న బలహీనతలతో మనం బాధించకూడదు అని. కానీ ఇక్కడ ఈ బలహీనతను బలంగా మార్చుకోబోయేటువంటి అద్భుతమైన ఇది వ్యాఘ్రేశ్వర శర్మకు ఏర్పడబోతూ ఉంది. ఆత్మన్యూనత భావంతో చాలా కుంగిపోతున్నాడట. ఇతనికి సమయం ఆసన్నమైంది ఆ మహాత్ములతో సమాగమమునకి. అప్పుడు ఆయన ఒకరోజు బాధపడుతూ ఉంటే ఒకనొక బ్రహ్మీముహూర్తాన అతనికి దివ్య స్వప్న దర్శనమైందట. ఆ స్వప్నంలో ఒక దివ్య బాలుడు ఈ భూమండలం మీద చూడండి కనిపించాడు దివ్య కాంతితో. ఆ శిశువట నభోమండలము నుండి భూమి మీదకి, అంటే పై ఉన్నత లోకాల నుంచి భూమండలం మీదకి దిగుతూ ఉన్నాడు. వాని శ్రీచరణములు భూమిని ఎప్పుడైతే స్పృశించగానే భూమండలం అంతా కూడా కాంతితో నిండిపోయిందట. ఆ దివ్య దర్శనాన్ని గాంచాడు వ్యాఘ్రేశ్వర శర్మ. ఆ దివ్య శిశువట వ్యాఘ్రేశ్వర శర్మ వైపు మరలి నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తూ, ఈశ్వరా, నేనుండగా నీకు భయం ఎందుకు?
అని ఆ దివ్య స్వప్నంలోనే అభయాన్ని ఇచ్చేశాడు వ్యాఘ్రేశ్వరునికి. సరే, ఈ గ్రామంలో ఆయన ఎక్కడైతే ఏ భూమండలం మీద పాదం మోపుతున్నాడో ఆ గ్రామానికి తనకు రుణానుబంధం ఉందని చెప్పాడట. మన షిరిడీ సాయినాథుడు కూడా షిరిడీకి నాకు రుణానుబంధం చేత నేను ఇక్కడికి రాబడ్డాను అని చెప్పారు. అలానే మహాత్ములు అంతే, ఎవరు కూడా రుణానుబంధం లేనిదే ఆ పవిత్ర స్థలంలోకి రాను. ఎటువంటి రుణానుబంధమో మనకి ఉత్తరోత్తర తెలుస్తుంది. రుణానుబంధం లేనిదే సునకమైనను మన వద్దకు రాదు. నీవు హిమాలయ ప్రాంతమునున్న బదరికారణ్యానికి పోనాయనా అని చెప్పి నీకు శుభమగును అని పలికాడట ఆ దివ్య శిశువు ఆయన స్వప్నంలో. ఆ దివ్య స్వప్నాన్ని గాంచినటువంటి ఆ యొక్క వ్యాఘ్రేశ్వరుడికి నిద్రలేగానే అత్యంత ఉత్సాహం ఆనందం కలిగి వ్యాఘ్రేశ్వరుడు బదరికారణ్యమునకు పయనమయ్యాడు. ఆయనకు మార్గమధ్యమునట ఇది భగవంతుని యొక్క సంకల్పం కాబట్టి వ్యాఘ్రేశ్వరునికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అయాచితంగా భోజనం లభిస్తుంది, అయాచితంగా ప్రయాణం సాగిపోతూ ఉంది, చక్కగా ఉంది. కానీ ఇతను ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక శునకం ఆయన్ని వెన్నంటే వస్తూ ఉంది. ఆ వెన్నంటి వస్తే ఆ బదరికారణ్యంలో సంచరించసాగింది. అతడు తన సంచారంలో ఊర్వశీ కుండాల్లో పుణ్యస్నానాలు చేశాడు. ఈయన స్నానం చేయిస్తున్నప్పుడు ఆ శునకం కూడా ఆ నదిలో పుణ్యస్నానాన్ని చేసిందట. అదే సమయమందు ఆ ప్రాంతమునకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీ కుండమునకు వచ్చాడు పుణ్యస్నానం ఆచరించుటకు. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మొక్కి అతనికి శిష్యునిగా స్వీకరించవలసిందని ఆ మహాత్ముని దయతో వేడుకున్నాడు. దానికి ఆయన కూడా అత్యంత కరుణతో అంగీకరించాడట. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమైపోయింది. ఇదంతా కూడా ఆ కార్యకారణం భగవంతుని యొక్క ఇదితో జరుగుతున్నటువంటి అద్భుతమైన ప్రయాణం వ్యాఘ్రేశ్వర శర్మది. ఆ మహాత్ముడు ఇట్లా వచించాడు, వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చినటువంటి ఆ శునకం నీ యొక్క పూర్వ జన్మార్జిత పుణ్యస్వరూపం నాయన. కాలము చేత ప్రబోధితుడవై నీవిచ్చడకు రాగలిగావు. ఊర్వశీ కుండమనందు స్నానం కూడా ఆచరించగలిగావు. నరనారాయణ తపోభూమికి ఆకర్షింపబడ్డావు. బదరికారణ్యం అంటే అదే కదా మరి. ఇదంతయు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం సుమి అని చెప్పాడట వ్యాఘ్రేశ్వరుడికి. వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై, గురుదేవా, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? అప్పుడు శంకరభట్టు వృద్ధ తపస్సుని అడిగాడు. ఈ వ్యాఘ్రేశ్వర శర్మ ఈ గురువుని అడిగాడు, వారికి నా యందు అసలు అనుగ్రహం ఎట్లా కలిగిందయ్యా అని ప్రశ్నించాడు. నాయన అప్పుడు చెప్తున్నాడు, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్ దత్తాప్రభువే. త్రేతాయుగం అన్నిలో భరద్వాజుడనేటువంటి మహర్షట ఈ యొక్క పీఠికాపురమునందు సవిత్రకాటక చైనమని గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ పీఠికాపురమునందు తలపెట్టి చాలా నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ నిర్వహిస్తూ ఉన్నప్పుడు దానికి శివపార్వతుల్ని కూడా ఆహ్వానించి వారి చేత వరం పొందాడు. భరద్వాజునికి ఇచ్చినటువంటి వరం ప్రకారం భరద్వాజ గోత్రమునందు అనేక మహాత్ములు, సిద్ధ పురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లు సవిత్రకాటక చయనము శ్రీ పీఠికాపురమును జరిగినట్లు పైంగ్య బ్రాహ్మణ నందు చెప్పబడింది. అందుకనే మనకి ఎంతోమంది మహాత్ముల్ని కానీ ఎంతోమంది సాధక పుంగవుల్ని గమనించినప్పుడు సాధన ద్వారా చక్కగా ఇదైనటువంటి వాళ్ళు చూస్తే మనకి శంకర భట్టు కూడా భరద్వాజ గోత్ర అని చెప్పారు. మన హేమడ్ పంతు మరియు మన భరద్వాజ మాస్టారు ఇట్లా ఎంతోమంది అంటే ఆ సాధు పుంగవులు దాంట్లో ఏం చేతట్లు వాళ్ళకి వరం అందిద్దట. సరే, దేశమునందలి ఇతరి భాగములందు లుప్తమైనను కల్కి అవతార భూమి అయిన శంభలా గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణమును సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడి ఉన్నవి. కలియుగము అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమును భౌతిక రూపంలో వచ్చెదరు. అనేక జన్మములో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్మములు ఫలితములను ఆరంభించినప్పుడు మాత్రమే జనులకు దత్తభక్తి ఉదయించును. దత్తభక్తి ఎప్పుడు కలుగుతుందో చెప్పాడు. మన పాపకర్మలు క్షీణించినప్పుడు, పుణ్యకర్మ వృద్ధి చెందినప్పుడు గురువు యందు మనకి ఆసక్తి జనిస్తుంది, ఆయన యందు ప్రేమ కూడా జనిస్తుంది.
అందుకని ఏ కాలమునందనైనా శ్రీపాద వల్లభులు దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏది ఇది కలియుగమా సత్యయుగమా ద్వాపరయుగమా కృతయుగమా కాదు, ఏ యుగమునందు అయినను అని చెప్తున్నాడు. ఏ కాలమునందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమును ఇచ్చెదురు నాయన అని చెప్పారు. నీ పూర్వజన్మ కర్మ పుణ్యకర్మ ఫలీయంగా ఉన్న కారణం చేత శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీ పైన కలిగినది. నేను నా గురుదేవులైన మహావతార్ బాబాజీ చూడండి, ఎందరో మహాత్ములకు హిమాలయంలో నేటికి కూడా ఎంతోమంది ధ్యానులు హృదయపూర్వకంగా కూర్చుని పిలిచినప్పుడు అక్కడ ఉద్భవించేటువంటి అవతారం ఏదైనా ఉందా అంటే మహా అవతార్ బాబాజీ. ఎంతోమందిని ధ్యాన ఇదితో ఆయన ప్రేరేపితం చేస్తూ ఉన్నారు. అలా మహా అవతార్ బాబాజీ దర్శనార్థం పోతున్నాను అని చెప్పి ఆ వ్యాఘ్రేశ్వర శర్మకు చెప్తూ ఉన్నాడు అని గురువు. తిరిగి సంవత్సర కాలానికి ఇక్కడికి వస్తాను నాయన మరలాను, కాబట్టి మీరు మీకు నిర్ణయించబడినటువంటి మీకు కేటాయించబడినటువంటి గుహల్లో కూర్చొని చక్కగా తపమాచరించండి, మరలా తిరిగి సంవత్సరంలో నేను కలుస్తాను మిమ్మల్ని, క్రియాయోగాన్ని అభ్యసిస్తూ ఉండండి అని చెప్పాడట. ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించండి అని శిష్యులను ఆదేశించి సంజీవిని పర్వతమైన ద్రోణగిరికి ఆయన వెళ్ళిపోయాడట. వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయింపబడిన గుహలో కూర్చున్నాడు. గురుదేవులు బోధించినటువంటి క్రియాయోగ పద్ధతులు కానీ ఈ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ ఆయనకి అవగతం కాలేదు. అతను ఇట్లా ఆలోచించసాగాడు. సరే ఏంటి ఇవన్నీ నాకు ఎక్కట్లేదు, కానీ మరి ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన వ్యాఘ్రేశ్వర శర్మలో కలుగుతూ ఉంది. అప్పుడు గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని సంబోధించేవారు కదా. మరి గురుబంధువులు కూడా చాలామంది వ్యాఘ్రాజనంపై కూర్చుని తపమాచరిస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభము చేకూరుస్తున్నదైనప్పుడు అసలు ఆ వ్యాఘ్రం ఎంత గొప్పదై ఉండాలి. చూడండి, ఒక ఆలోచన అంటారు చూడండి, ఒక ఆలోచన చాలు మనల్ని ఏ వైపుకు మళ్లించాలను, అటువంటి ఆలోచన ఇతనిలో ఉద్దీపనం జరుగుతూ ఉన్నాయి. అప్పుడు వ్యాఘ్రేశ్వర శర్మ ఎంత గొప్పది కావాలను, పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించమన్నాడు గురుదేవులు. సరే, ఆత్మ అనగా ఏంటి? స్వకీయమని కదా. మరి అర్థం ఇతరులతో నాకేం పని, అదేందో నేను ధ్యానించాల్సినటువంటి అవసరం నాకేముంది. కాబట్టి నేను నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ కూడా వ్యాఘ్రమే కావలను. నేను ధ్యానము చేయవలసింది వ్యాఘ్రమునే, అది నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమునే ధ్యానించుదునని చెప్పి అప్పటి నుంచి తీవ్రంగా అయినటువంటి తన మీదనే తన దృష్టి పెట్టి దాని మీద పులి మీద దృష్టి పెట్టి సరే 1 సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయిన తర్వాత గురుదేవులు వచ్చారు. అక్కడికి వచ్చి అందరినీ ప్రతి గుహ దగ్గరికి వెళ్ళి అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఈ గుహ దగ్గరికి వచ్చి పిలిచేటప్పటికీ వ్యాఘ్రేశ్వరుడు పిలిస్తే వ్యాఘ్రేశ్వరుడు లేడు. వ్యాఘ్రేశ్వరుడు స్థానంలో ఒక పులి ఉంది. ఏంటని చెప్పి గురుదేవులు తన దివ్య దృష్టితో పరిశీలించాడు. అప్పుడు వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా వ్యాఘ్ర రూపమునే ధ్యానము చేయుట చేత, అందుకే అంటారు చూడండి, నీ యొక్క యద్భావం తద్భవతి. నీవు దేన్నైతే భావన చేస్తావో, దేన్నైతే చింతిస్తావో దానిగానే మారిపోతావని మహాత్ములు చెప్పినటువంటిది ఈ వ్యాఘ్రేశ్వర శర్మ ద్వారా మనకు ఇంకా బాగా బలంగా అర్థమవుతూ ఉంది అన్నాడు. అప్పుడు వ్యాఘ్రరూపుడు వాని నిష్కల్మష హృదయానికి ఆత్మశుద్ధికి సంతసించాడట గురుదేవుడు. అంతే కదా, శిష్యుడు తను వచ్చేటప్పటికి చక్కటి ఆయన చెప్పిన దానికంటే ఇంకా ఉన్నతంగా తను ఉద్ధరించుకున్నప్పుడు ఆ గురువు కలిగేటువంటి ఆనందం మాటల్లో చెప్పలేం కదా. వాడిని ఆస్వాదించి అప్పుడు దానికి ఓంకారం నేర్పించారు. మరియు శ్రీపాద శ్రీ మంత్ర రాజ శరణం అనేటువంటి మంత్రాన్ని ఒల్లివేస్తూ ఉండమని చెప్పారట. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్ర రూపంతోనే కురూపుర సమీపానికి చేరుకొని అక్కడ చేరుకునేటప్పటికి ఆయన కురూపురం చేరుకోవాలని జలమార్గాన పోవాలి. జలమార్గంకి వెళ్ళినటువంటి ఆ వ్యాఘ్రేశ్వరుడు అక్కడి నుంచి అవతలకు దాటలేక ఇక్కడ నిలబడి యువతల ఒడ్డున శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం ఈ నామాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నాడు.
అవతల ఒడ్డును కురూపురానికి అవతల ఒడ్డున ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి అని చెప్పి ఆ మిగతా భక్తుల నుంచి సెలవు తీసుకొని ఆయన నీటి మీద నడిచి యువతల ఒడ్డుకు చేరుకుంటున్నటువంటి ఆ సందర్భంలో ఆ యొక్క స్వామి నీటి మీద పాదం వేస్తున్నటువంటి ప్రతి చోట ఒక కమలం, దివ్య కమలం స్వామి పాదాల దగ్గర ఉద్భవిస్తూ ఉంది. అలా స్వామి యువతలకి చేరాడు. కాంతి శరీరంతో ఉన్నటువంటి స్వామి శ్రీవల్లభులు నడచగానే ఒక తామర పద్మం ఉదయిస్తుంది కదా. సరే, శ్రీపాదరాన్ని అసలు అవిశ్రాంతితో ఆయన అంటూనే ఉన్నాడట వ్యాఘ్రేశ్వరుడు. అటువంటి వ్యాఘ్రేశ్వరుని చూశాడు శ్రీపాద వల్లభుడు. శ్రీపాదుల వారి దివ్య చరణములకు ప్రణమిల్లాడు వ్యాఘ్రేశ్వర శర్మ. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుతూ మరియు తిరిగి కురూపురం చేరుకున్నాడు. కురూపురం చేరుకున్న అందరూ ఆ యొక్క దివ్య దర్శనాన్ని ఆశ్చర్యచకితులై చూశారట. ఇక్కడ అనగానే ఆ దివ్య దర్శనాన్ని అనగానే అందరికీ ఒక స్ఫురణ వచ్చిందట. ధర్మశాస్త్రగా ఉన్నటువంటి అయ్యప్ప పులిపై కూర్చుని వస్తున్నటువంటి ఆ యొక్క ఇది అందరి స్మృతి పదాల్లో కలిగిందట. దత్తపురాణం అనుసరించి శ్రీ దత్తాత్రేయులు వారే ధర్మశాస్త్రగా అవతరించారని చెప్తున్నారు. ధర్మశాస్త్రగా అనగా హరిహరసుతుడైనటువంటి ఆ ప్రభు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపమున ధరించగా వ్యాఘ్రవాహనారూఢులై రాజధానికి వచ్చాడట. ఆయన పులిపాలకు వెళ్ళాడు కదా, అది శ్రీవల్లభులు సాక్షాత్ ధర్మశాస్త్రి అనేటువంటిది కొందరు భావించారు. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కదా. మరి కనుక శ్రీపాద శ్రీవల్లభులు ఆ జగన్మాతరు అభిన్న స్వరూపమని కూడా కొందరు తలించారంటే ఏ భక్తుని యొక్క భావనకు ఆ విధంగా భగవంతుని అర్థం చేసుకొని అవగాహన చేసుకునేటువంటి స్వేచ్ఛ అందరికీ ఉంది కాబట్టి అలా ఎవరికి తోచిన విధంగా ఆయన్ని వారు అనుకుంటూ ఉన్నారు. శ్రీవల్లభులు కురూపురం చేరి వ్యాఘ్రం నుండి క్రిందకి దిగగానే వ్యాఘ్రము అసూలు బాసిందట, తన శరీరాన్ని వదిలేసింది. అది దాని నుండి దివ్యమైనటువంటి కాంతితో ఒక దివ్య పురుషుడు బయలువెళ్ళాడు. అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును ఆ యొక్క శ్రీపాదవల్లభుని యొక్క ఆసనంగా మలుచుకోమని కోరాడట, అర్థించాడు. అందులకు శ్రీచరణులు అంగీకరించారు. ప్రేమి పొంగుల వార శ్రీవల్లభులు నిజంగా ఆ భగవంతుడి వాత్సల్యాన్ని, ఆ ప్రేమను అనుభవించినప్పుడు మన హృదయానికి కలిగేటువంటి ఆనందం అంతా ఇంత కాదు. చూడండి ఎంత మృదు మధురంగా ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు. నాయన వ్యాఘ్రేశ్వరా, నీవు ఒకానొక జన్మమున ఆయన మరు జన్మను చెప్తున్నాడు. ఎందుకు ఈ వ్యాఘ్ర రూపం నీకు వచ్చింది అనే దాన్ని తెలియజేస్తున్నాడు. మహాబలిష్ఠుడు అయిన పహిల్వాన్గా ఉన్నావని ఆయన ఆ జన్మంలో పులులతో పోరాడుట, వాటిని క్రూరంగా హింసించుట, వాటిని బంధించి నిరాహారంగా ఉంచి ప్రజల వినోదార్థము నీవు ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూరమైన కర్మలు నువ్వు చేస్తూ ఉన్నావు నాయన. నీవు మనుష్య జన్మను ఎత్తినప్పటికీ కూడా అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణవశమున, చూడండి, కాల కర్మ కారణం ఎందుకు? ఇతర జీవులను హింసించావు కాబట్టి, ఆ జీవులకు బాధ కలిగించావు కాబట్టి మరలా నువ్వు అలాంటి దాన్ని పొందాలి అని చెప్తున్నాడు. మూలితం చెప్పి అనేక జన్మల్లో నీవు జంతు జన్మలను ఎత్తవలసి ఉంది నాయన, కానీ నా అనుగ్రహం చేత ఈ ఒకానొక్క జన్మలోనే నిన్ను నేను వ్యాఘ్ర రూపమున నీ దుష్కర్మనంతా నువ్వు హరింపజేసి తిని. ఎంతటి కరుణామయుడు తండ్రి నువ్వు భగవంతుడా, ఇంత కరుణ ఇంత వాత్సల్యం ఎవరైనా కురిపిస్తారా అన్నాడు. చిరకాలం వ్యాఘ్ర రూపమును ఉండుట వల్ల నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపము సిద్ధించినట్లు నేను నీకు అభయం ఇస్తున్నాను అని చెప్పి ఆయన హిమాలయమునందు కొన్ని వందల సంవత్సరాల నుండి నా కోసమే తపమాచరిస్తూ ఉన్నారు కదా, ఆ సిద్ధ పురుషుల దర్శనాశీస్సులు నీవు పొందెదువు వ్యాఘ్రేశ్వర. యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించెదువుగాక అని ఆ యొక్క ప్రేమతో కరుణతో శ్రీపాద శ్రీవల్లభుడు వ్యాఘ్రేశ్వరుడికి అభయం ఇచ్చాడు. ఇప్పుడు శంకర భట్టు ఇంత పూర్వం చూసిన సాక్షాత్తు నువ్వు చూసావు కదా అని ఆ యొక్క వృద్ధ తపస్సు చెప్తున్నాడు. వ్యాఘ్రేశ్వరుని చూసినటువంటి ఆ వ్యాఘ్రేశ్వరుడు అతనే శ్రీపాద శ్రీవల్లభుని యొక్క కరుణకు పాత్రుడైనటువంటి వాడు. కాబట్టి అతడు హిమాలయములందుండెను, మహాయోగుల జన సంసర్గమును అల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలుగకుండా ఇతడు వ్యాఘ్ర రూపమున కావలి చుండెను. మహాయోగులు పరస్పరము వర్తమానమును తెలియజేసుకొనుటకు భావ ప్రసార రూపమున వీలుండును. అంటే టెలిపతి అంటాం కదా, ఆ విధంగా అయినప్పటికీ కూడా వారు తమ నెలవుల నుండి బయటికి రావాల్సిన అవసరం లేదు, కానీ
వార్తాహరుల అవసరం కానీ లేదు. కానీ ఒక రకమైన వినోదార్థము మరియు వ్యాఘ్రేశ్వర శర్మకు ఒక కార్యాన్ని అప్పచెప్పినటువంటి విధంగా పరస్పరం వారు వ్యాఘ్రేశ్వర శర్మ ద్వారా వార్తలను పంపుకుంటూ ఉంటారు. ఈ యొక్క కార్యాన్ని అంతా కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదంతయు కూడా కేవలం ఆ దత్తప్రభువుని లేలే శంకర భట్టు అని చెప్పి ఆ వృద్ధ తపస్సు చెప్పాడు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అంటూ ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాడు. మనోక్లేశంతో బాధపడుతున్నటువంటి ఆ మనోవ్యధతో ఉన్నటువంటి ఆత్మనూనెతో అభావంతో ఉన్నటువంటి వ్యాఘ్రేశ్వర శర్మను కరుణించినటువంటి అధ్యాయం కాబట్టి ఎవరైతే సాధనా మార్గంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎవరైతే మేము మందబుద్ధులము, మాకు ఏమీ లేదు, మా వల్ల ఏమీ కాదు అనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో తమ యొక్క గృహంలో ఉండే అశాంతిని కానీ, అంటే గృహం అంటే దేహం, ఈ లోపల ఉండేటువంటి అశాంతులను కానీ మనోక్లేశాలను కానీ తొలగించుకోవాలంటే అద్భుతంగా శ్రీపాద శ్రీవల్లభ జన్మ వృత్తాంతం దివ్య చరిత్రంలోనే ఉన్నటువంటి వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతాన్ని కానీ మనం చదివినట్లయితే మన చక్కగా ఆ యొక్క శ్రీపాద శ్రీవల్లభుని యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలు సిద్ధిస్తాయని ఆశిస్తూ జై గురుదేవ దత్త మరియు జై సాయిరామ్.